నా గుండెలో తెలంగాణ. హతవిధి, అతడి మరణం, ఆమె వేదన, ఆ పసిబిడ్డ రోదన ఎంత హృదయ విదారకముగానున్నది. ఏమిటి ఘోరం? అలా చేసుకున్న పాపం. ఈ తెలంగాణ ప్రజలకెందుకు ఈ దుస్థితి? ఈయనండి మనల్ని చూసి అంటుంటే కొమ్మ తీసేమని చేస్తాడంట. ఏంది చేసేదే? అడిగితే ఏదో చెప్పలేమా ఏంది? అయితే ఏం వల్ల. మీరు చెప్పండి, ఈ విషాదానికి మీరేమంటారు? ఏంటి చెప్పేది? ఇప్పుడు నువ్వు చూపించింది నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. అసలు ఇలా జరుగుద్దా అని విడ్డూరంగా ఉంది. ఎరా మరి అతిగా నటించొద్దు రోయ్. తెలంగాణలో ప్రతిరోజు ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. ఏందే చూసేదే? ఏం చూసేదంట? ఏదైనా మాట్లాడాలి నోరు వస్తే కదా. అసలు ఘోరాలు ఏపీలో జరుగుతా ఉన్నాయంటే నేను నమ్మను కాక నమ్మనంతే. ఎవరు నమ్ముతారండి? నమ్మరు. ఎరా మరి ఆయనకు గాని మండిందంటే మామూలు గొట్టర్రోయ్. యమదర్శిని చూపించేసింది యమ నిజం. ఆ 2 చావులను కూడా మీరు టీవీల్లో చూస్తున్నప్పటి దృశ్యాలను యమదర్శిని చూపించేయగలదు. చూపించమంటారా? ఏదో గొడవ వచ్చేటట్లుందో. మాట్లాడరే. అదే ఏమండి యమధర్మరాజు గారు, మీరు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోకండి, లైట్గా తీసుకోండి. ఎందుకంటే మీరు ఇందాక అందులో చూపించారు చూడండి, నేతనేసేవాడు ఆడికి ఓ కొడుకు పుట్టాడండి. ఆ కొడుకు వల్ల ఈడికి అన్నం ఉందండి, అందుకని ఆడు చచ్చిపోయాడండి. వెరీ సింపుల్ అండి. ఈ మాత్రం మీకు తెలియదు కాదు సార్. మీ యమదర్శిని యథార్థమే చూపించింది. అయినా వీళ్ళు కాదంటున్నారు సార్. మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. అలా ఎందుకు చేశారు? వాళ్ళు మీ తెలుగు వాళ్లే కదా. అందుకే సార్ అప్పట్లో కలిసి ఉన్నాం, కానీ వాళ్ళు మాలా ఉండలేదు, మమ్మల్ని వాళ్ళలో కలుపుకోలేదు సార్. మమ్మల్ని కష్టాలు పాలు చేసిండ్రు సార్. ఇంకా ఏ కష్టం లేదంటుండ్రు సార్. ఈ సీమాంధ్ర గలీజుగాలి సార్. ఈ కుర్రోళ్ళు ఎలా వదిలేస్తే మనం బ్యాడ్ అయిపోయేటట్టు ఉన్నామండి బాబు. వీళ్ళు కానీ 54 ఏళ్ళ హిస్టరీ చెప్పడం మొదలెట్టిందంటే ఆ ఎముడో మన ఊరుకోడో అంతేనంటవా? ఏయ్ పాపులు, ఏమిటి గొణుక్కుంటున్నారు? అవి ఏం లేదు సారో. ఈ పిల్లకాయలంతా ఏందబ్బా ఇట్లా మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపోతున్నావు. మీరేమో బాగుండరా అని పరామర్శించిన. వీళ్ళేందండి ఇదే? ఏదో 2 కట్టు కథలు చెప్పే మీ టైం అంతా వేసి చేస్తున్నారా? ఎవడు చావుకి ఎవడు కారణం చెప్పండి సార్. వీళ్ళ మాటలు నమ్మకండి సార్. తెలంగాణలో సామాన్యుల హత్యలకు, అర్ధాంతరపు చావులకు కారకులు వీళ్ళే సార్. వీళ్ళ? అవును సార్. ఆంధ్ర పాలకులు, సీమాంధ్ర నాయకులు స్వార్థపరులై కోట్ల రూపాయల ముడుపుల కోసం సీమాంధ్ర వలసవాదులైన వ్యాపారవేత్తలకి, రాజకీయ నాయకులకి, పారిశ్రామికవేత్తలకి తెలంగాణను వదిలేశారు సార్, వదిలేశారు. తెలంగాణపై నిర్లక్ష్యం, వివక్ష ప్రదర్శించారు. తెలంగాణలోని సామాన్య జీవితాలకు తూట్లు పొడిచారు సార్, తూట్లు పొడిచారు. ప్రాంతం, కులం, పక్షపాతంతో కొద్దిమంది సీమాంధ్రుల ప్రయోజనం కోసం అధికారాన్ని వినియోగించారు. వాళ్లకు లాభాలు చేకూర్చేలా విధాన నిర్ణయాలు మార్చారు, చట్టాలు మార్చారు, న్యాయస్థానాలను పక్కదో పట్టించారు. రాంగ్ స్టేట్మెంట్. దొంగల ముఠాలై తెలంగాణను దోచుకున్నారు. ఫలితంగా మా తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదు, దరిద్రంలో మునిగిపోయింది. బొగ్గును, నీటిని, చదువులను, చివరికి మా సకల సంపదలను దోచుకున్నారు. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ఊరిడిసి బొంబాయి, భీమండికి బతకబోతున్నారు. దుబాయ్ నుండి శవాలై తిరిగి వస్తున్నారు సార్. ఈ కుర్రోళ్ళు ఏంటండి బాబు, మన గతం మొత్తం తవ్వేస్తున్నారు. మనం కలగ చేసుకుని వీళ్ళ నుంచి యమధర్మరాజుని ఎడదీయకపోతే మన సిక్కుల్లో పడేటట్టున్నాం. అంతేనంటవా? వీళ్ళకే మన టాలెంట్ ఏదో చూపిద్దామంటావా? అంటే మీలో మీరే గొణుక్కుంటారేమిటి? మూసేమండి. అవి ఏమి లేసారో వీళ్ళు పిల్లకాయలు కదండి, ఆవేశ పరులో ఏయో పనికిరాని పుస్తకాలు చదివేసే నోటికి వచ్చినట్టు అలా మాట్లాడేస్తుండ్రు. మీరు విఘ్నులు, మేము పెద్ద మనుషులనే కదండి, మా మాట కూడా కాస్త ఏనండి ప్లీజ్. ఇదిగో పిల్లలు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పెద్ద అయినా మేము చూసుకుంటాం. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అయ్యి బాబు మీరు అలా చూస్తారండి, ఇలా కొంచెం బయటికి పంపించండి. పెద్ద అయినా మేము మాట్లాడుకోవాలి. ఎముడు తగులుకుందాం పద. మన దెబ్బకే ఢిల్లీ కోటనే పడిపోయింది. ఈ డింబ కూడా ఎంత
అయ్యా యమధర్మరాజు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత హ్యాపీగా ఉందనుకుంటున్నారో ఏ గొడవ లేదండి. ముఖ్యంగా తెలంగాణకు వచ్చిన లోటే లేదు. అటు ఆంధ్ర వాళ్ళు ఇటు మా సీమ వాళ్ళు తెలంగాణని ఎంత అభివృద్ధి చేస్తున్నాం అనుకుంటున్నారు. అయ్య బాబోయ్, పబ్బలు, క్లబ్బులు, ఫ్లైఓవర్లు ఒక్కడేంటండి, ఎంతో వేరే లెవెల్లో డెవలప్ అయిపోయింది మన ఆంధ్రప్రదేశం. మన ఆంధ్రప్రదేశం చూసండి అయ్యా, మొత్తం దేశం మొత్తం కులుకునేది చచ్చిపోతారండి. కనపడ్డ ప్రతి చెరువుకి ఆఖరికి చెమ్మకు కూడా ప్రాజెక్టులు. గురుగారు 4 రోడ్ల హైవేలు ఏర్పాటు చేసామండి. కాదండి 6 రోడ్లు. 4 రోడ్లు అండి. అబ్బే 6 అండి. కాదండి 4 రోడ్లు అండి. నాకు తెలిసి 6 అండి బాబు. డబల్ రోడ్లు అండి. కాదు 6 అండి. నా మాట వినండి. నా మాట వినండి. నా మాట వినండి. నా మాట వినండి. నేను చెప్తాను కదండి. నేను చెప్తాను నా మాట. డబల్ రోడ్లు అండి. బాబు బాబు 6 అయిపోయా. ఎంతటి ఎములోడే మన మాయలో పడిపోయాడు అంటే కింద ఉన్న శ్రీకృష్ణ కమిటీ మనోళ్ళకో లెక్క అంట. ఇదిగో బెదరా, కింద మన వాళ్ళు తెలంగాణని గుప్పిట్లో పెట్టుకున్నట్టు మనం ఈ నరకాన్ని గుప్పిట్లో పెట్టేసుకుందాం. ఎవడు రాడా? అలా చూస్తారండి. రండి రేడా. తెలంగాణను బంధించినట్టుగా ఏరా మనతోటి గెలిచే వీరుడెవ్వడురా, ధనధీరుడెవ్వడురా, బళా బళి ఏరా. యముడిని తాళ్లతో కట్టి ఇపుకు సున్నం పెట్టి యమలో కంచే పట్టా. పైకి వీళ్ళ కడుపులు మాడ తెలంగాణను ఆక్రమించినట్టు నరకలోకాన్నే ఆక్రమిస్తారా? ఇక మనకు ఎదురే లేదు. ఇక నుంచి పవరే మంది, పరిపాలన మనది, ఇక పోస్టులు మనవే, యమలోక ఆస్తులు మనవి. నేను ముఖ్యమంత్రి అయిపోతా. లేదు నువ్వెలాగవుతావా? నేనవుతా. ఇదిగో బెదరా ఇదిగో, మళ్ళా మనకు గొడవ ఎందుకనే ఈ ఇద్దరం అయిపోతాం. అది ఎలా కుదురుద్ది? ఎందుకు కుదరదా? ఇప్పుడు ఒక 5 ఏళ్ళు సీఎంగా నేను ఉంటాను, ఇంకో 5 ఏళ్ళు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉంటావు, మళ్ళీ తర్వాత నువ్వు సీఎంగా ఉంటావు 5 ఏళ్ళు, నేను డిప్యూటీ సీఎంగా ఉంటాను. అట్లకంట మిమ్మల్ని నమ్మింది ఎవరు? ఎట్లా చెప్పే కదా తెలంగాణ వాళ్ళు మోసం చేశారు. మీ సీఎంఓళ్ళే డిప్యూటీ సీఎంగా ఆశ చూపించి 6,000 ఎందుకులే అని తీసి పారేశారు. అయితే ఇప్పుడు అది మళ్ళీ పెట్టుకుందాం అంట. మరి అంతే కదా. అంతేనా? అయ్యి బాబోయ్ బెదరో. ఏ బాబు కమ్ కమ్. నీది పేరు ఏంది బాబు? సార్. ఈ గొర్రెలన్నీ నీవేనా? మాయే సార్. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి? ఏ మీరు చెప్తారా? చెప్తే మాకి ఒక గొర్రె ఇస్తావా? సరే ముందు చెప్పండి చూద్దాం. 170 ఉన్నాయి. అరే మంచిగా చెప్పిండ్రు. మరి మాది గొర్రె? సరే తీసుకోండి సార్. మాట అంటే మాటే, ఏది కావాలంటే అది తీసుకోండి సార్. అదిగో అది అది. అలాగే సారు. మేమెవరో తెలుసా ఎలమందా నీకు? మీరు తెలకపోతే ఎట్లా సార్? మీరు చీచీకి ఇష్ట కాబట్టి కదా. ఎట్లా తెలుసు నీకు? గద్దెలోదా సారు? మీరు కుక్కను చూసి గొర్రెన్నప్పుడే తెలిసింది మీ చీచీకి ఇష్ట కమిటీ అని. ఓం యమహాయ నమః. ప్రభు ఏం జరిగింది? ఏమైనా సీఎం కుర్చీనే చేయిరాదో చేయి మంత్రి కదా. చిత్రగుప్త, వారు నా సింహాసనం పైకి ఎటులా వెళ్ళారు? వారు నా సింహాసనం మీద ఎటులా ఆసీనులయ్యారు? అయ్యా
కమ్మని తీయని మాటలతో తెలంగాణని ఎలా ఆక్రమించారో మిమ్మల్ని అలాగే నమ్మించారు ప్రభు. అక్కడ తెలంగాణని ఆక్రమించినట్టుగానే ఇక్కడ నరకాన్ని ఆక్రమించారు ప్రభు. నేను చాలా తెలివిగా మంత్రదండాన్ని మీకు తాకించి స్పృహలోకి తీసుకొచ్చాను ప్రభు. అక్కడ మేల్కొన్న తెలంగాణ లాగే ఇక్కడ మీరు మేల్కొన్నారు ప్రభు. యముడికి స్పృహ వచ్చేసిందే బాబు. కట్లు కూడా ఊడిపోయినాయే. మరి ఇప్పుడు ఎలాగా? ఏముంది, కాళ్ళు పట్టేసుకోవటమే మనకు తెలిసిన విద్యే కదా. ఇప్పుడు చూసుకోర్రా నీ సంగతి. తెలంగాణ లాగే నరకానికి వేసారు పెడతారు. ఏమేమి నన్ను మాయలో పడేసి బంధించి తాళ్లతో కట్టి నా సింహాసనాన్ని చెరపట్టి నరకలోకాన్నే మీ చేతుల్లో ఉంచుకోవాలనుకుంటారా? సార్ ఊరికి టెస్ట్ చేసామన్నమాట. ఎరా అయ్య బాబాయ్, నాతోనే పరిహాసమా? వీళ్ళ కడుపులో మాడ, అందితే జుట్టు, లేకుంటే కాళ్ళు. మీరింతటి ధూర్తులు అనుకోలేదు. కమ్మటి తీయటి మాటలు చెప్పి తెలంగాణను కూడా ఈ విధంగానే మోసం చేసుంటారు. ఇంకా నీచమైన పనులు చేస్తారు ప్రభు. తక్షణమే వీళ్ళని శిక్షించాలి ప్రభు. అయినా మీరు మమ్మల్ని క్షమించాలి. సిగ్గు లేదు? చావక ముందే లేదులేండి. ఆ మాటలో మీరు పెద్దగా పట్టించుకోకండి. ఇది నువ్వు ఒక రకంగా మంచిదే అయినది. ఆ పిల్లలు మీ గురించి చెప్పినదంతయు వెంటనే తెలుసుకోగలిగాను. మీ బుద్ధి బయటపడినది. ఖచ్చితంగా మీరు తెలంగాణకు అన్యాయం చేసే ఉంటారు. అబ్బెబ్బే, అలాంటిది ఏమీ లేదండి అయ్యా. మీరు అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉన్నారు. మనం స్పెషల్స్ గా మాట్లాడుకుందాం. ఆపండి. ఒకసారి అయ్యింది కదా, మళ్ళీ నేను మీ మాయలో పడతాననుకున్నారా? ఏంది సార్ ఇదే? మీరు కూడా ఆ అమాయకపు తెలంగాణ తమ్ముడులాగా మాట్లాడతారేంది? ముందు మీరు మీ స్థానాలకు వెళ్ళండి. చిత్రగుప్త అయ్యా, ముందు ఆ తెలంగాణ పిల్లల్ని ప్రవేశపెట్టండి. చిత్తం మహాప్రభు. అనవసరంగా గుర్చేసా కదా బెదరు. అయినా వాళ్ళు ఇప్పుడు ఎందుకు సార్? వాళ్ళు రావాలి, వాళ్లకు జరిగిన అన్యాయం నాతో చెప్పాలి. దాని మీద నేను నిర్ణయం తీసుకోవాలి. అది ఎక్కడో భూలోకం సంగతి, ఇదేమో యమలోకం అయిపోయా. ఆడగోళ ఎందుకో హాయిగా మీ మానాన్ని మీరు పాపను శిక్షించుకోక. ఇలాగే నిజానిజాలు తెలియనియకుండా అక్కడ తెలంగాణ ప్రజలను కూడా చీకట్లో ముంచారు ప్రభు. నీకు తెలుసా అక్కడి సంగతులు? కదనాన శత్రువుల కుత్తుకల నవలీలనుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా. తెలంగాణ ధీరులకు మొగసాలరా. అబలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా. తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంబాలలో వెలయించి మించినది. అడుగడుగు శిల్పాలతో తెలంగాణ అందాలు విరజిమ్మెరా. కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్జించి బోధిసత్వుని ధర్మ బోధనలు నేర్పించి శ్రీగిరి చైత్యమురా. తెలంగాణ చైతన్యమును చాటెరా. శ్రీ వైష్ణవుల భక్తి చిందు గీతాలలో బసవಣ್ణ శివతత్వ పారవశ్యములోన ఊరు తలుగిందిరా. తలుగిందిరా. తెలంగాణ వెల్లువై పొంగిందిరా. భాషావధూనయన భాష్వతతి ననగింప రాజ సమ్మాన వైరాగ్యమును ప్రకటించే కృషికుడై జీవించెరా. తెలంగాణ కవిరాజు పోతన్నరా.
భూగర్భమున నిధులు పొంగి పారెడు నదులు శృంగార వనతతుల బంగారముల పంట నా తల్లి తెలంగాణరా నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమురా వెలలేని నందనోద్యానమురా. చిత్రగుప్త, ఇంతేనా? ఇంకా ఏమైనా మిగిలి ఉన్నదా? నేను ఇంతవరకే విన్నాను ప్రభు. చిత్రగుప్త, ఉంటే అటుండు లేకపోతే ఇటుండు, మధ్యలో ఇంద్రబాబులాగా అటు ఇటు గెంతకు. చూడు, ఇప్పుడు చెప్పండి, వీళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేశారు? అబ్బబ్బే, అలాంటిది ఏమి లేదు సార్. వీళ్ళు అనవసరంగా మా మీద కక్ష పెట్టుకున్నారు. వీళ్ళు ఏదో మేము కావాలని కలిపేసుకున్నట్టు, అసలు ఆంధ్ర రాష్ట్రం మా వల్లే వచ్చేట్టు వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రం ఎలా వచ్చిందండి? ఆ మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాముల వల్ల వచ్చిందన్న సంగతి వీళ్ళకి చెప్పండి సార్. అదో కాదు సార్, ఆంధ్రప్రదేశ్ అవతరణకి ఆయనకి సంబంధం లేదు. ఏంది నువ్వు మాట్లాడేది? అంత ఓపెన్ కాదో హిస్టరీ ఉందయ్యా, తెప్పించండి పుస్తకాలు. అందులో సగమే నిజాలున్నాయి సార్. రాసే వాళ్ళు, ప్రింట్ చేసే వాళ్ళు వీళ్ళే కాబట్టి చరిత్రలో అన్ని వీళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. ఆ పుస్తకాల సంగతి ఇప్పుడెందుకు? తెలిసిందేమిటో మీరే చెప్పండి. దేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి ఆంధ్ర, రాయలసీమలు మద్రాసు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ తెలుగు జిల్లాలను వేరు చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు దీక్ష పట్టిండు. అంతేగాని హైదరాబాద్ రాష్ట్రాన్ని అందులో కలపాలని ఆయన ఏనాడు అడగలేదు. ఆయన దీక్షలో మరణించిన 10 నెలలకి ఆంధ్ర, రాయలసీమలతో కలిపి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఎప్పుడో ఆ తర్వాత 3 ఏళ్లకు రాజకీయం చేసి తెలంగాణని కలుపుకున్నారు సార్. మన జనరేషన్ తెలియని విషయాలు వీళ్ళకెలా తెలిసిపోయే బ్రదరు? వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది, ఏం చేయలేము. ఇంకోటి చెప్పి చూద్దా ఉండో. తెలంగాణ ప్రజల అభిష్టం మేరకే 2 ప్రాంతాల నాయకులు పెద్ద మనుషులు ఒప్పందానికి వచ్చారో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కలిపారు. కలిపిన తెల్లారే రాసుకున్న ఒప్పందాలని తుంగలు తొక్కారు సార్. మేము ఒప్పుకోమండి. ఆ నోటికొచ్చింది చెప్తారు, మీరు ఒప్పేసుకుంటారు. అబ్బాయి మేము ఒప్పుకోమండి. గతం తెలిసిన మా వాళ్ళు 10 మందిని, ఆళ్ళలో 10 మందిని పిలిపించండి, చర్చి పెట్టించండి. రప్పించండి. ప్రభు, ఆ పని మాత్రం చెయ్యొద్దు ప్రభు. మన యమలోకం కాస్త వాళ్ళ అసెంబ్లీ లాగా మారిపోద్ది. బల్లలు గుద్దుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, చర్చలంటూ ఉండవు. అసలు విషయమే తేలదు ప్రభు. అసలు చర్చ పెట్టకండి, మమ్మల్ని వదిలేయండి. వదలను. ఆరోపణ వచ్చింది, దానిని తేల్చాల్సిందే. సరే, ఓ కండిషన్ మీద అయితే ఏడుంటాం. మా వాళ్ళు వద్దో ఆళ్ళోళ్ళు వద్దో, ఇద్దరికి సంబంధం లేని వాళ్ళని పిలిపించండి. కానీ వాళ్ళు మాలా సచ్చినోళ్ళు మాత్రం కాకూడదు. మళ్ళీ ఫిట్టింగా? అక్కడ శ్రీకృష్ణ కమిటీ ఫిట్టింగ్ లాగా ఇక్కడ ఫిట్టింగ్ పెడుతున్నారే. విన్నావా? నీ ఎత్తులేని సాగో. ఇదిగో నేను ఇప్పుడు పెడతాను కదా ఫిట్టింగ్, చూడు. ఏమండి యమధర్మరాజు గారు, మేము చెప్పిన లక్షణాలు ఉన్న వాళ్ళని రప్పిస్తారని మాట ఇవ్వండి. మాట ఎరా అటులనే. అయితే పని చేయండి, చావు బతుకులకు అతీతులైన పంచభూతాలు లాంటి వాళ్ళని రప్పించండి. చూసావా చిత్రగుప్తుడు వారి ముఖం పిలబట్టూడిపోయిన బలుపులాగా ఎలా మాడిపోయింది. వాళ్ళని చూడు, వాళ్ళు పగిలిపోయిన స్ట్రీట్ లైట్ల లేరు. పంచభూతాల్లాంటి వాళ్ళనే రప్పించాలా? ఎస్, రప్పించండి, అప్పుడే మేము వస్తాం. పదండ్రా సీమాంధ్రుల మజాక. పదండ్రా. ప్రభు, యముండా అని మాటిచ్చారు. జనన మరణాలకు అతీతులైనటువంటి వారిని, పంచభూతాలాంటి వారిని ఎచడు నుండి తెప్పిస్తారు. అది నువ్వు నాకు చెప్పాలి. అది నాకు తెలియదు ప్రభు. అయితే నోరు మూసుకొని వెళ్ళు, నన్ను ఏకాంతంగా ఉండనివ్వు. వెళ్ళు. ఇదిగో బెదరు, చూసావా ఎలా ఫిట్టింగ్ పెట్టానో? ఎముడు గజ గజ గజలు ఆడిపోతున్నాడు. అసలు ఎముడికి పంచిపోతాలు ఎప్పుడు దొరకాలి? అసలు ఈ చర్చిలో ఉండవు, సెలగాడ మాసిపోయినట్టే.
ఆడు చూడు తెలంగాణలో పేజీలు ఎలా మలమల మాడిపోయాయో. యముడి సాయంతో ఏదో చేద్దాం అనుకున్నాం. సీమాంధ్రులు అడ్డం పడి తిరుగులేని మెలిక పెట్టారు. తెలంగాణ అంశం ఇక నరకంలో ఎన్నటికీ రాదు. మనం ఓడిపోయినట్టే. ఇది ఈ సందర్భంగా మనం బ్రహ్మాండంగా పార్టీ చేసుకుందాం. ఏంటి నీ మొక్క నేను నా మొక్క నువ్వు చూసుకుంటా పార్టీ చేసుకునేది? ఈ టైంలో లుక్ స్మిత్ లాంటి ఒక పిల్ల లేడీస్ ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. అయ్యి బాబాయ్ బాబాయ్ భలే టేస్ట్ బెదరనేది. ఇదిగో బెదరు, నువ్వేం ముహూర్తాలు అన్నావు కానీ అదిగో సూపర్ ఫిగర్ లుక్ స్మిత్. స్మిత అదిగో వాళ్ళని చూడండి. వాళ్ళ సంగతి చూద్దాం. పదండి. ఏం తెలుసురా సీమాంధ్రులార తెలంగాణ ఎంత తెలుసురా? ఏం తెలుసురా సీమాంధ్రులార తెలంగాణ ఎంత తెలుసురా? జూబిలీ హిల్స్ తెలుసు, బంజారా హిల్స్ తెలుసు. జూబిలీ హిల్స్ తెలుసు, బంజారా హిల్స్ తెలుసు. ఎన్నెచ్చు నైను తెలుసు, ఎరుపోటు పాట తెలుసు. ఏం తెలుసు మీకు? ఏం తెలుసు మీకు? ఏం తెలుసురా సీమాంధ్రులార తెలంగాణ ఎంత తెలుసురా? ఏం తెలుసురా సీమాంధ్రులార తెలంగాణ ఎంత తెలుసురా? నల్లగొండ నీళ్లను తాగి చూస్తిరా, దేవరకొండ తండ తండ తిరిగి చూస్తిరా. పాలమూరు మట్టిలోన మరక చూస్తిరా, మీరు గద్వాల గట్ల మీద గరక చూస్తిరా. మీకు తెలిసింది గురివిందగ్గించంత, మీకు తెలిసింది గురివిందగ్గించంత అనుకుంటున్నావు గుమ్మడి పండంత. మీకు ఏం తెలుసు మీకు? ఏం తెలుసురా సీమాంధ్రులార తెలంగాణ ఎంత తెలుసురా? ఏం తెలుసురా సీమాంధ్రులార తెలంగాణ ఎంత తెలుసురా? వరంగల్ల వరిసేన్ల ఒరుపు చూస్తిరా, మానుకోట ఉద్యమాల ఉనికి చూస్తిరా. ఖమ్మెట్టి ఏజెన్సీల ఎతలు చూస్తిరా, కొత్తగూడెం సింగరేణి కథలు చూస్తిరా. మీకు తెలిసింది పాసంగం కూడా కాదు, మీకు తెలిసింది పాసంగం కూడా కాదు అనుకుంటున్నావు పంచాంగం తెలుసునని. ఏం తెలుసు మీకు? ఏం తెలుసురా సీమాంధ్రులార తెలంగాణ ఎంత తెలుసురా?
ఏం తెలుసురా సీమాంధ్రులార తెలంగాణ ఎంత తెలుసురా కరీంనగర్ పల్లెలోన నిద్ర చేస్తిరా జగిత్యాల తుపాకుల మోత చూస్తిరా నిజంబారులో పారే నీళ్లు చూస్తిరా ఆదిలాబాదు కంట్లో కన్నీళ్లు చూస్తిరా మీకు తెలిసింది తుమ్మకాయ మంత్రమేరా మీకు తెలిసింది తుమ్మకాయ మంత్రమేరా అనుకుంటున్నావు నిమ్మకాయ మంత్రమని ఏం తెలుసు మీకు ఏం తెలుసు ఏం తెలుసురా సీమాంధ్రులార తెలంగాణ ఎంత తెలుసురా ఏం తెలుసురా సీమాంధ్రులార తెలంగాణ ఎంత తెలుసురా మెదకు జిల్లా రైతన్నల చెమట చూస్తిరా రంగారెడ్డి కార్మికుల రాత చూస్తిరా పటంచెరువు కాలుష్యం కంపు చూస్తిరా మూసీనది కడుపులోన మురికి చూస్తిరా మీకు తెలిసింది సౌరమంత పొడిగేరా మీకు తెలిసింది సౌరమంత పొడిగేరా అనుకుంటున్నావు చాతాడంతా మీరు ఏం తెలుసు మీకు ఏం తెలుసురా సీమాంధ్రులార తెలంగాణ ఎంత తెలుసురా ఏం తెలుసురా సీమాంధ్రులార తెలంగాణ ఎంత తెలుసురా మీకు తెలంగాణ ఎంత తెలుసురా మీకు తెలంగాణ ఎంత తెలుసురా చెప్తాను నీ పని చెయ్యి ఏమండి యమధర్మరాజు గారు తెలంగాణ చర్చ శాశ్వతంగా పక్కకి నెట్టామని ప్రకటించడానికే కదా మమ్మల్ని రప్పించారు లేదు వెంటనే చర్చ మొదలు పెట్టాలనే పిలిపించారు మరి పంచభూతాలు లాంటి వాళ్ళు దొరికినట్టేనా స్వయంగా పంచభూతాలనే పిలిపించాను ఇదేంటి వెదరా ఈరుట పిలవగానే పంచిపోతాలు వచ్చేసరే ఊరుగా బెదరా పంచిపోతాలా వాళ్ళు ఎప్పుడు రావాలి మన దగ్గర మాజీ ఎమ్మెల్యే కూడా ఫుల్ బిజీగా ఉంటాడు అలాంటిది ఇటు పిలవగానే పంచిపోతాలు వచ్చేస్తారేంటి ఊరుకోవయా మరి ఎవరబ్బా ఇల్లు ఇలా ఇదిగో ఆడిని అడుగుతా ఉండ ఏమండే వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చేసి ఏళ్ళే పంచిపోతాలంటే కుదరదు మరి ఆస్క్ దెమ్ టు షో దేర్ ఐడి కార్డ్స్ ఐడి కార్డ్స్ అనగానేమి చిత్రగుప్త దానిని వ్యక్తిగత గుర్తింపు సమాచార పత్రం అందరు ప్రభు ఓ అవసరమా అవసరం అండి బాబు వాళ్ళ పేర్లు అడ్రస్లు ఫోటోల మీద వాళ్ళు వేళ్ళే అని బ్రహ్మదేవుడు సంతకం పెట్టి మరీ ఇవ్వాలండి బ్రహ్మదేవుడు సంతకం పెడితే సరిపోతుందా చిత్రగుప్త తెప్పించదమా ఊరుకోండి ప్రభు తీరా తీసుకొచ్చాక ఇతనే బ్రహ్మదేవుడు అని నమ్మకమేంది అంటారు కనీసం ఓ 15 రోజులైనా బ్రహ్మలోకం తీసుకుపోమంటారు ఓ అలా అయినచో బ్రహ్మలోకానికే తీసుకెళ్దాం ప్రభు వీరిని బ్రహ్మలోకం తీసుకెళ్ళినచో అచ్చట బ్రహ్మలోకం ఉండదు తెలంగాణను ఆక్రమించి వ్యాపారం చేసుకున్నట్టుగానే బ్రహ్మలోకాన్నే అమ్మేస్తారు ప్రభు ఇదిగో సీమాంధ్ర పాపులు ఐడి కార్డుల వంటివి ఏవీ రావు ఏందా మీరు ఒప్పించేదే ఎట్లా ఒప్పిస్తారా ఇదిగో పెదరా నువ్వు ఉండే ఏంటే ఏ డ్రామా కంపెనీ మనదే నీ పేరేంటి అగ్ని లబ్బే కనిపించే ఆ మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపండి ఆ 4వ సింహమేరా ఈ అగ్ని చూడు 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 అని సాయి కుమార్ సినిమాలో ఆ డైలాగ్ చెప్పాడు ఆ సినిమా చూసి నువ్వు అగ్ని అని పేరు పెట్టుకున్నావా అవును సరేనయ్యా నీ పేరు అగ్నే అగ్ని అనడానికి రుజువేంటయ్యా మాకు
రుజువు కావాలా? ఇది చాలా? వద్దు బాబాయ్, అగ్ని పరీక్ష తోటే నా పని అయిపోయింది. వద్దు. మనం ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఈ పంచిపోతాన్ని మేనేజ్ చేసి కనీసం ఇద్దరినైనా మన వైపు తిప్పుకోవాలి. దానికి నా కాడ బ్రహ్మాండమైన ఐడియా ఉందా? ఏమే మాపిడికే ఫుల్గా తాగించేసి డాన్సర్స్ పిలిపించి 2 ఐటమ్ సాంగ్స్ చేసి రాత్రికి వీళ్ళకి స్వర్గం చూపించేద్దాం. దాన్ని వీడియో రికార్డింగ్ చేసేసి నెట్ లో పెడతాము అని ఇక్కడ బ్లాక్ మెయిల్ చేసేసి మన దారికి తిప్పేసుకుందాము. రాయలసీమ ఏమిటి మీలో మీరే తర్జన భర్జన? అబ్బే ఏం లేదు ప్రభు, మేము ఎన్నో జన్మలు పుణ్యం చేశాం కాబట్టి ఈ రోజు పంచిపోతాను చూడగలిగాం. అందుకని మీ పర్మిషన్ ఉంటే ఈ రాత్రి వీళ్ళకి సేవ చేసి రేపు పొద్దున్న మీ చర్చిలో పాల్గొందామని అంటున్నాడు అనమాట. చాలు చాలు, మీ చేత చేవలు చేయించుకోవడానికి వారేం స్వాములు కాదు, సాక్షాత్తు పంచభూతాలు. వారు అసలే ఒప్పుకోరు, వీరంతకన్నా ఒప్పుకోరు. దాన్ని ఏముంది గుప్తా గారు, కనీసం పరిచయాలన్నా చేసుకుంటాం. ఏమంటారా? అటులనే కానిమ్ము. నమస్కారం అండి అగ్నిదేవి. తమది రాయలసీమ ప్రాంతం అండి, ఆంధ్ర ప్రాంతం అండి? అదేనండి, మీరు కానీ మా వైపు వచ్చారనుకోండి, మీకు 100 బ్రాందీ షాపులు, 50 బార్లు, క్లబ్బులు, పబ్బులు అన్నీ ఏర్పాటు చేస్తాం. మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుందండి. వద్దులండి, మీదే పెట్టుకుని చాలా డేంజర్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందండి. వస్తారండి బాబు. నమస్తే మేడం. మీకు నగ కావాలా, నట్ర కావాలా, సారీలు కావాలా, చీరలు కావాలా? చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఇవి సరిపోలేదనుకోండి, చెన్నై మాల్ కూడా రప్పించేస్తామండి. ఏమండి అన్నట్టు ఏపీ గవర్నమెంట్ మన చేతుల్లోనే ఉందండి. చేత మీకు ఎమ్మెల్సీ సీట్ ఇప్పించి ఏమండి గన్నపనేని కుమార్ లాగా చీరల వ్యాపారం కూడా ఏర్పాటు చేస్తాం. అప్పుడు మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుందండి. వద్దల్లోయ్ వద్దమ్మాయి తల్లోయ్ బాబోయ్. వారు తమను చూడబోతుంటే మా సీమోళ్ళగానే అంటున్నారే. ఏది ఓ పాలి మీసం చెప్పండి. ఓహో, లేదా పోనీ తోడగొట్టండి. చూడండి, ఈ ఏరియాలో మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము. దాంట్లో 10 ఎకరాల్లో స్విమ్మింగ్ పూలు, స్టేడియము, ఐమాక్స్ థియేటర్తో పెద్ద డూప్లెక్స్ హౌస్లతో కాళ్ళని కట్టి చేస్తున్నానండి. మీకు ఏది కావాలంటే తీసుకోండి. గురుగారు నమస్కారం అండి. మీరు కానీ మా సైడ్ వచ్చారనుకోండి, ఇప్పుడు సినిమా ఫీల్డ్ అంతా మన చేతిలోనే ఉందనుకోండి, చాలా మంది అమ్మాయిలు మన చేతిలో ఉన్నారు. మీరు అన్నారనుకోండి, పులో బట్ట పంపించేస్తాం. అంత ఎందుకండి? రాయలసీమలో 5 గుళ్ళు, ఆంధ్రాలో 5 గుళ్ళు కట్టించేస్తానండి. ఏసీ పెట్టించేస్తానండి. లేడీ పూజలు ఏర్పాటు చేస్తానండి. గుర్తుపెట్టుకోండి. పంచభూతాలారా, మీకు ఏం కావాలంటే తీసుకుని మా ఇద్దరిని ఉద్ధరించండి. ఇక మొదలు పెడదామా? ఇదిగో తెలంగాణ బిడ్డలు, మీరు చేసే ఆరోపణలు నిజమైతే మీ మీద పూలవాన కురుస్తుంది, అదే అబద్ధమైతే నిప్పుల వాన కురుస్తుంది. ఇదేదో బాగానే ఉండదులే. పిల్లకాయలందరూ బాగా ఊళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. ఒక రకంగా ఎములూరు మా బాగా సెట్ చేసాడులే. అది మీకు వర్తిస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక మద్రాసు నుండి తెలుగు జిల్లాలు వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దానికి కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేసుకున్న ఈ సీమాంధ్రులు కుట్రతో హైదరాబాద్ మీద కన్నేశారు. సకల సంపదలున్న తెలంగాణను కలుపుకున్నారు. దానికోసం కేంద్ర ప్రభుత్వం ఆనాడే జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన ఓ కమిషన్ నియమించింది ప్రభు. కలిసి ఉండలేకపోతే భార్యాభర్తల్లా ఎప్పుడైనా విడిపోవచ్చని ఆనాడే భారత ప్రధాని నెహ్రూ చెప్పిండు ప్రభు. ఔరా, భాష పేరు చెప్పి మిమ్మల్ని మోసగించారన్నమాట. భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నప్పుడు తమిళం మాట్లాడే వాళ్ళకి తమిళనాడు, గుజరాతీ మాట్లాడే వాళ్ళకి గుజరాత్,
కన్నడం మాట్లాడే వాళ్ళకి కర్ణాటక, అస్సామీ మాట్లాడే వాళ్ళకి అస్సాము, బెంగాలీ మాట్లాడే వాళ్ళకి బెంగాలు, ఇలా ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాష పేరుతో రాష్ట్రం పేరు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళకి తెలుగునాడు కాకుండా ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఎందుకు పెట్టారు? అడగండి ప్రభు. ఆంధ్రం అంటేనే తెలుగు, అందుకనే ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టారు. కాదు ప్రభు, ఆంధ్ర అనేది ప్రాంతం పేరు, తెలుగు అనేది భాష పేరు. హిందీ మాట్లాడే వారికి 9 రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే వారికి 2 రాష్ట్రాలుంటే తప్పేంటో చెప్పమనండి ప్రభు. నిజమేనా? నిజమే. మాకు ఈ మంటలు లెక్కనంటాయా? ఇంతకన్నా పెద్ద పెద్ద మంటలు చూసామయ్యా మేము. తెలవదా మీకు? తెలుగు మాట్లాడే వాళ్ళందరం ఒక్కటిగా ఉందామని లోపల మాత్రం నీది తినాలే నాది తినాలే, నీది తినాలే నాది తినాలే అని తెలంగాణని కాటగలిపింది సార్. సహజ వనరులతో సమృద్ధిగా ఉండే తెలంగాణకి విద్య, వైద్య, ఆరోగ్య, పారిశ్రామిక లాంటి అనేక రంగాల్లో అన్యాయం జరుగుతుంది ప్రభు. ఇది నిజమేనా? నిజమే. ఇదేదో చాలా విచిత్రంగా ఉండదే. 2 జీవనదులైన కృష్ణ, గోదావరి తెలంగాణలోనే ఎక్కువ శాతం ప్రవహిస్తున్నాయి. అయినా తెలంగాణకు తాగునీరు, సాగునీరు దక్కలేదు. కావాలంటే మీరే చూడండి. గలగల కృష్ణమ్మ ఒకవైపు ప్రవహిస్తుంటే మరొక వైపు రైతుకు చుక్క నీరు లేకుండా ఎలా అల్లాడుతున్నాడో చూడండి. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయ, పాలమూరు నల్లగొండ పంట భూములెండిపాయ, పొలాలన్నీ బండబారెనా, రైతన్నలార తెలంగాణ మెండిపాయనా. నీళ్లుండేది మా ఒడిలో, పారేది ఆంధ్ర మడిలో. కాలడ్డం పెడితే పారే నీళ్లు వాళ్లకు, కరెంటుతో ఎత్తిపోతల పథకాలు మాకు. కరెంటు బిల్లుల కష్టాలు మావి, బిల్లులు లేని పంటలు వాళ్లవి. అందుకే నాగార్జున సాగర్ ఎడమ ఎండుతోంది, కుడి కాలువ నిండుతోంది. అయ్యా యమధర్మరాజు గారు, ఆ పిల్లకాయలో గట్టనే చెప్తారండి. గోదావరిని చూడండి, 70% తెలంగాణలో ప్రవహిస్తున్నప్పటికీ శ్రీరామ్ సాగర్ ఆయకట్టు రైతులు ఒక్క పంట నీటికై తల్లడిల్లుతున్నారు. అయినా వీళ్ళు 3వ పంటకై పోలవరం గడుతున్నారు. తల్లాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలు కాయడారి, మా తెలంగాణ రైతు బతుకు అమాసా, ఈ ఆంధ్ర వాళ్ళు చేస్తుండ్రు తమాషా. వీడెవడయ్యా బాబు, ఆ రసమై బాలకృష్ణలాగా మాట్లాడితే పాట ఎత్తున్నాడు. మన పాడలేమన్నా? నువ్వు తప్పుగా ఎరా నువ్వు వేసుకో. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. నువ్వు ఆరేసుకోవటం ఆపకపోతే ఆ నేను చీరేస్తారా బాబు. బహుళ జాతి కంపెనీల మాయలో పడి మా చేతి వృత్తుల వారి కడుపులు కొట్టారు. మరి వాముల తుమ్మలు మలిసెను, కమరి కొలిమిల తుమ్ము వేరెను, సాలెల మక్కం సడుగులిరిగినై, పెద్ద బాడి సామొద్దు వారినై, సేతి వృత్తుల సేతులిరిగినాయో నా పల్లెల్లోనా, ఆ గ్రామ స్వరాజ్యం గంగలోన గలిసే తెలంగాణలోనా. ప్రపంచీకరణ పేరుతో, ఆధునీకరణ సెజ్ల పేరుతో శివార్లోని ఊర్లను మాయం చేశారు. అక్కడి ప్రజలకు గూడు లేకుండా చేశారు. తెలంగాణ భాషని, నడవడికని, సంస్కృతిని అపహాస్యం చేశారు, మార్చివేశారు. ఒకే తల్లి బిడ్డలమంటూ చెప్పి సినిమాల్లో దర్శకులు, ప్రొడ్యూసర్లు, హీరోలు వాళ్ళై మమ్మల్ని జోకర్లుగా, విలన్లుగా పెట్టి చిత్రీకరిస్తూ అవమానపరుస్తున్నారు. 5 దశాబ్దాలకు పైబడి ఈ దుర్మార్గపు దోపిడీని ఎలా సహిస్తున్నారయ్యా? మీ యువశక్తి ఏం చేస్తోంది? నయవంచన ప్రారంభించినప్పుడే ఎందుకు ప్రతిఘటించలేదు? ప్రతిఘటించాం సార్, గొప్ప పోరాటం చేశాం. ప్రతిసారి తెలంగాణ వచ్చినట్టే వచ్చి చేజారిపోతోంది సార్. అందుకే ఈసారి ఖచ్చితంగా విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగులు అందరం కలిసి నడుం బిగించినాం. మా ప్రజాప్రతినిధుల్ని సైతం మా దండులో నిలిపినాం సార్. మా నాయకుల్లో కూడా కొందరు సమైక్యవాదులకి సద్దులు మోస్తున్నారు సార్. మేమంతా తెలంగాణ రక్షణకై నడుం కట్టాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాం. దశాబ్దాలుగా స్వయం పాలనాధికారం కోసం గర్జించాం. గొప్పగా పోరాటం చేసినాం సార్. కొమరం భీం, దొడ్డి కొమరయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలమ్మ, ఐలమ్మ, బందగి, యాదగిరి, రావి నారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, గోపాల్ రెడ్డి, వారా వీరా ఇలా ఎందరో. ఒక్కరా ఇద్దరా?
ఇలా ఎందరో ఉద్యమ వీరులు నడిచిన తొవ్వలోనే మేము నడిచినాం సార్. భళారే భళ, మీ కల నిజమవుతుంది, మీ సంకల్పం సిద్ధిస్తుంది, మీ పట్టుదల మాకు నచ్చింది, మీ పోరాట స్ఫూర్తి నన్ను ఆకట్టుకుంది. విజయోస్తు, దీర్ఘాయుష్మాన్. వద్దొద్దు ప్రభు, మీరు అలా ఆశీర్వదించొద్దు ప్రభు. ఎందులకు? వారు ఆశీర్వచనాలకు అర్హులు కారు ప్రభు. ఏం చిత్రగుప్త, నా ఆశీస్సులు వీళ్ళు అందుకోలేరా? సీమాంధ్రుల పట్ల పక్షపాత ధోరణి ఉందా, లేక తెలంగాణ పట్ల చిన్న చూపుందా? అయ్యా, ఆవేశపడకండి. వారు శరీరాలతో లేరు, అవి వారి ఆత్మలు మాత్రమే. దహించుకుపోయారా? ఏమిటి చిత్రగుప్త నువ్వంటున్నది? నేను చెప్పేది నిజం ప్రభు. మీ మనోనేత్రంతో చూడండి, మీకే తెలుస్తుంది.
తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో ఉగ్గు పాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో ఇందరూ ఆత్మార్పణ చేస్తున్నా, ఇందరూ మరణిస్తున్నా, ఉద్యమం అంతకంతకు హోరెత్తుతున్నా మీకు న్యాయం జరగలేదా? భూమి మీద న్యాయం నశించిందా? విజ్ఞులు నిద్రిస్తున్నారా? మీ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఏమయ్యింది? న్యాయ వ్యవస్థలో 190 మంది సీట్లు సార్. ప్రచార సాధనాలు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అవి పూర్తిగా సీమాంధ్రుల చేతుల్లో ఉన్నాయి సార్. తెలంగాణ విడిపోతే అక్రమంగా సంపాదించుకున్న వేల కోట్ల రూపాయల ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుందని బడా పెట్టుబడిదారులు కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం సృష్టించారు. విద్యార్థుల్ని రెచ్చగొట్టారు. విడిపోవటానికి సిద్ధంగా ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసిండ్రు. మీ త్యాగం వెలకట్టలేనిది. 4.5 కోట్ల ప్రజల శ్రేయస్సు కోరి నిండు జీవితాల్ని అర్పించారు. మీ పోరాట స్ఫూర్తిని చూస్తుంటే ఒక్కసారిగా నా గుండెలకు హత్తుకోవాలనుంది. రండి పిల్లలు, రండి రండి. ప్రభు, పిల్లలు, సత్యలోకం నుంచి కలియుగం వరకు నేనెన్నడూ యమధర్మరాజు గారి కంట నీరెరగను. ఇంతటి యమధర్మరాజు గారికే కన్నీళ్లు పెట్టించినటువంటి మీ త్యాగం, మీ చరిత్ర చిరస్మరణీయమైనది. ఈ కన్నీళ్ల కారణమైన ప్రాంతం కలిసి ఉండదు. మీకు స్వరాష్ట్రం ప్రాప్తిస్తుంది. ఆ మూల పురుషుల్ని, మహాపురుషుల్ని, కథానాయకుల్ని, ప్రజానాయకుల్ని కడగాలి. చిత్రగుప్త ప్రభు, ఎక్కడ వారు? ఇప్పటికే కొందరు మరణించి మన దగ్గరికి వచ్చారు. ఇంకొందరు భూలోకంలో ఉన్నారు. చూడండి ప్రభు. చిత్రగుప్త ప్రభు, అతనెవరు? అతను చుండు ఆంధ్రప్రదేశ్లోని ఉడిపి పార్టీ అధ్యక్షుడు. గతంలో ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూలమని చెప్పి టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల అనంతరము తెలంగాణ సీమాంధ్ర నాకు 2 కళ్ళంటూ చెప్పి గోడ మీది వాటం పిల్లిలాగా కూర్చున్నాడు ప్రభు. అటులనా? అతనిక్కడికి ఎప్పుడు వచ్చును? ఆల్రెడీ గతంలో వచ్చినట్టే వచ్చి గల్పీర్లో జస్ట్ మిస్ అయింది ప్రభు. అటులనా? మరి ఇతనెవరు? అతను సినిమా హీరో ప్రభు, చిన్నజీవి అంటారు. ఎన్నికలకు ముందు సామాజిక తెలంగాణ అని, ఎన్నికల అనంతరము సమైక్యాంధ్ర అంటూ సంకలు కొట్టుకుంటా తిరుగుతుండు ప్రభు. గతంలో మీ మీద ఎవడికి మొగడనే సినిమా కూడా తీసిండు ప్రభు. ఆ తడిచడికి రాని వాడికి నేను మొగుడనవుతా కావాలి ప్రభు. మరి అతను పరిగెడుతున్నదెవరు? ఆ దొంగలా పరిగెడుతున్నది గోపాలరాజ్ అంటారు ప్రభు. తెలిసింది తక్కువగా, అరిచేది ఎక్కువగా. ఎవరు దేకకున్నా కూడా సమైక్యాంధ్ర అంటూ ఢిల్లీలో ఉల్లిగడ్డలాగా అటు ఇటు ఇటు అటు ఉరుకుతుంటాడు ప్రభు. అతడి సంగతి తరువాత ఇంకా ఎవరున్నారు? ఇప్పటికే మరణించి చాలా మంది మన దగ్గరికే వచ్చారు ప్రభు. అటులనా? మరి ఏల నా దగ్గరకు విచారణకు పంపలేదు? ఎలా అంటే తెలంగాణ ద్రోహులది లాబియింగ్ లో అందవేసిన చెయ్యి ప్రభు. లాబియింగ్ అంటే లంచంతో ఎలాంటి పనినైనా తనకు అనుకూలంగా మలుచుకోవడమే. అంటే నువ్వు లంచం తీసుకుంటున్నావా ప్రభు? నన్నే శంకిస్తున్నారా ప్రభు? మన భటులకు లంచం ఎరగా చూపించి వారి సమాచారమును తెలుపు ఫైలును మన కొలువుకు రాకుండా చూసుకున్నారు ప్రభు. ఇదంతా నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ప్రభు, మరి ఎందుకంటే వాళ్ళు చాలా దేశముదులు ప్రభు. వారు గనక మన కొలువులోకి వచ్చారో మొదట నా కుర్చీపై కన్నేసి అటు పిమ్మట నీ కుర్చీకి ఎసరు పెడతారా? ಒಲ್ಲಮ್ಮಿ ದಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಂದಿರಕ್ಕಿಂದ ಒಲ್ಲಮ್ಮಿ ದಿಕ್ಕರೆಗಿಂದ ಒಳ್ಳಂತ ತಿಂದಿರಕ್ಕಿಂದ ದಿಕ್ಕರೆಗಿ ತಿಮ್ಮಿರಕ್ಕಿ ಪೈರಗಾಲಿ ಪೈಟ ದೀಸಿ పందిరేసి చిందులేసిందా
తిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద చిత్రగుప్తుల వారు రమ్మంటున్నారు. ఆయన గాని అక్కడ తిక్కరేగిందనుకో ఇక్కడ నీకు తిమ్మిరెక్తది. తీనుడు పండు లేవు లేవు. మంచి పాట పాడు కదయ్యా. ప్రభు ఇతడే ఆనందరెడ్డి 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేశాడు. 369 మంది విద్యార్థులను చంపేశాడు ప్రభు. ఏంటి చంపేశానా? అంటే నేనేమన్నా కూని కోరినా? రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపకపోయినా చంపించింది మీరే కదా. చంపించింది కూడా నేను కాదు. మరి తెలంగాణ ఉద్యమకారులు అటు ప్రభుత్వ ఇటు ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేస్తుంటే చట్టం చూస్తూ ఊరుకుంటుందా? దాని పని అది చేసింది. మీ ప్రమేయం లేకుండానే పోలీసులు ప్రజల్ని కాల్చి చంపారు అంటావు. సంయమనం పాటించమని పోలీసులకు పదే పదే చెప్పాను. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరపడం తప్పలేదు. ఒకవైపు పోలీసులకు సంయమనం పాటించమని చెప్తూనే మరోవైపు అణిచివేసే కార్యక్రమాలు చేయడం మీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాదు ప్రభు, ఇతర ప్రాంతాల నుండి రౌడీలను గుండాలను తీసుకొచ్చి పోలీసుల ముసుగులో ఉద్యమాన్ని అణిచివేశాడు. ప్రతిరోజు పోలీసు సమావేశ సమీక్షలు నిర్వహించుకుంటూ నీ స్కోర్ ఎంత అంటూ ఎక్కువ మందిని చంపిన ఆఫీసర్లకు అవార్డులిచ్చాడు ప్రభు. దొరికిపోయానే. నా ముందు అసత్యాలు పలికారో తెలుసుగా యముండా. అతన్ని కూడా లాక్కు వెళ్ళండి. ఎవరితను? ఇతనే ప్రభు, చెర్రి రెడ్డి. ఇందాకనే చెప్పానే 1969 తెలంగాణ ఉద్యమం అని. దానికి నాయకత్వం వహించింది ఇతనే ప్రభు. ఓ, అయితే ఇతను ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమన్నట్టే కదా. ఇది అన్యాయం ఎలా అవుతుంది? ప్రభు, మీరు నమ్మినట్టుగానే తెలంగాణ ప్రజలు నమ్మారు, విద్యార్థులు నమ్మారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. వీరి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా సమితికి 71లో 11 మంది ఎంపీలను గెలిపించారు ప్రభు. అవునా? కానీ ఏం లాభం ప్రభు, గవర్నర్ ఆశ చూపెట్టగానే గెలిచిన 11 మందిని బిందిరమ్మ కప్ప చెప్పేసి ఉద్యమాన్ని వదిలేసి పక్క రాష్ట్రానికి పారిపోయిండు ప్రభు. చెర్రి, నమ్ముకున్న వారిని నట్టేట ముంచి ఉద్యమాన్ని నీరుగారుస్తావా? అంతేకాదు ప్రభు, ఇతను తెలంగాణ ప్రాంతానికి చెందినవాడే ప్రభు. కన్న తల్లికే ద్రోహం చేస్తావా? పదవంటే అంత ఆశ? పదవంటే ఆశ లేని ఎవరికి? మీ ఎవరికి పదవి మీద ఆశ లేదా? ఈ అనంతలోకాన్ని నువ్వు ఒక్కనివే ఏకదాటిగా పరిపాలిస్తలేవా? చెర్రి, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలి దాకా తన్ని తరుముదామన్నా కాళోజీ నారాయణరావు గారు మీ ప్రాంతం వారే కదా. చిత్రగుప్తుల వారు నా మీద భగవచ్చిండు. నేనొక్కనే ద్రోహం చేసిందా? ఇగో నిన్నగాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయ సంక్షోభం ద్వారా తెలంగాణని సాధిస్తామని శవాల మీద ప్రమాణం చేసి రాజీనామా చేయని మా నాయకుల గురించి ఆలోచించండి. నేనెట్లయినా నరకానికి వచ్చిన కదా. చెర్రి, అతిగా మాట్లాడకు. ఈ యమలోకంలో నీ మాటల గారడి పని చెయ్యదు. లాక్కు వెళ్ళండి. ఏమున్నది? యమలోక సౌందర్యము అత్యద్భుతముగానున్నది. ఇది పాండవుల మయసభ కన్నను నిన్నగా ఉన్నట్లు భ్రాంతి గొలుపుతున్నది. చిత్రగుప్త, ఎవరితను? నా మాటల్ని అనుకరిస్తున్నట్టుగా ఉన్నది. ఇతనే ప్రభు, విశ్వవిఖ్యాత ఘట సార్వభౌముడు. పొగడ్తలొద్దు, పేరు చెప్పు. పామారావు. సినీ రంగము నుండి రాజకీయ రంగానికి వచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ప్రభు. సరి, ఇతను తెలంగాణకు చేసిన అన్యాయమేమి? నేను ఒక ప్రాంతానికి అన్యాయం చేయటమా? నేను సినిమాల్లో ఉన్నప్పుడే అన్ని ప్రాంతాలు ఒకటేనని సినిమాలు తీసిన వాడిని. తెలంగాణ నాది,
రాయలసీమ నాది, నెల్లూరు నాది, చిత్తూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా. ఇది నీ పాటల కచేరీ కాదు, యమసభ. చిత్రగుప్త, ఇతడు తెలంగాణకు చేసిన అన్యాయమేమి? అయ్యా, హైదరాబాద్ ఉద్యోగాలన్నీ సీమాంధ్రుల పాలవుతున్నాయని స్థానిక ప్రజలు ఎంత గగ్గోలు పెట్టినా పట్టించుకోలే ప్రభు. కాదు కాదు కాదు, నిజానిజాలు తెలుసుకోవడానికే గిర్గ్లాని కమిషన్ వేయించాను. కమిషన్ సూచనల మేరకే 610 జీవో తీసుకొచ్చాను. చిత్రగుప్త, ఇది తెలంగాణ ప్రజలకు మేలు చేసే విషయమే కదా? అయ్యా, అంగట్లో అన్ని ఉన్నా హల్లును నోట్లో శనున్నట్లు. ఉపమానాలొద్దు, విషయం సూటిగా చెప్పు. 610 జీవో తీసుకొస్తే ఏం లాభం ప్రభు? దాన్ని అమలు పరచడంలో శ్రద్ధ చూపలేదు. సీమాంధ్రుల వాళ్ళ ఒత్తిళ్లకు లొంగి దాన్ని నిర్లక్ష్యం చేశాడు ప్రభు. ఇతన్ని తీసుకువెళ్ళండి, మేము నడవగలం. నమస్తే పాపా, నమస్తే బాబు, నమస్తే. నమస్తే యమా, నమస్తే. నమస్తే చిత్రగుప్త, నమస్తే. నమస్తే. చిత్రగుప్త, ఎవరితను? అయ్యా, అతను స్మైల్ రెడ్డి, ఒకప్పటి ముఖ్యమంత్రి. స్మైల్ రెడ్డి, అదేమి పేరు? ప్రభు, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నరకంలోనైనా భూలోకంలోనైనా సంతోషంగా ఉంటే నవ్వుతారు. కానీ ఇతను మాత్రం కోపంగా ఉన్నప్పుడు నవ్వుతాడు. ఎదుటివాడిని ఏలన చెయ్యడానికే నవ్వుతాడు. అదిగో 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 ఆ నవ్వు చూడండి ప్రభు, ఆ నవ్వు చూడండి. ఏందయ్యా? ఏ స్మైల్ రెడ్డి, ఆపు నీ నవ్వు. ఇదేమైనా నీ రణసీమనుకున్నావా? యమసభ, యముండా. అయ్యా యమధర్మరాజా. ఏ స్మైల్ రెడ్డి, ఇంకా నువ్వు ముఖ్యమంత్రినే అనుకుంటున్నావా? ఇది నీ శాసనసభ కాదు. చూడు స్మైల్ రెడ్డి, ఇది నీ అసెంబ్లీ కాదు, ఆయన మీ స్పీకర్ కాదు. ఇతను తెలంగాణకు చేసిన అన్యాయమేమిటి? ప్రభు, ఎన్నికలకు ముందు తెలంగాణకు జై జై అని అధికారంలోకి రాగానే నై నై అన్నాడు ప్రభు. అంటే మాట తప్పి తెలంగాణకు అన్యాయం చేశావన్నమాట. అక్షరాల అంతే ప్రభు. అయ్యా, తెలంగాణకు అన్యాయం జరగకూడదనే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న 610 జీవోను అమలు పరిచా. అటులనా? జలేడ్యం పేరుతో కోట్ల విలువ చేసే హైదరాబాద్ భూముల్ని తెగనమ్మాడు ప్రభు. అయ్యా, ఆ డబ్బుని జలయజ్ఞంతో రాష్ట్రంలోని భూములన్నిటినీ సస్యశ్యామలం చేద్దామనుకున్నా. పరిశ్రమల అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికీ నేను తెలంగాణకే కట్టుబడి ఉన్నా. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉంది, రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ ఉంది. 2009 ఎన్నికల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం అన్నాం. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర. మా పార్టీ ఎప్పుడు తెలంగాణకే కట్టుబడి ఉంది. బావుందయ్యా అంటున్నావు, చెప్పామంటున్నావు. సరైన సమయం ఇంకా ఎప్పుడు? తెలంగాణలో భూములన్నీ అమ్మిన తరువాతనా, లేక రైతులందరి భార్యల తాళిబొట్లు తెగిన తరువాతనా, విద్యార్థులందరి ఆత్మహత్యల తరువాతనా, లేక తెలంగాణ శ్మశానంలో మారిన తరువాతనా? ఇంకా ఏముందయ్యా దోచుకోవడానికి తెలంగాణలో? తీసుకువెళ్ళండి. కూరగాయలు కూరగాయలు తాజా తాజా కూరగాయలు బాబు, యమలోకం స్పెషల్. నమస్తే యాదన్న, ఎట్లున్నవే? నమస్తే, బాగున్నా. ఎప్పుడు వచ్చినవే? నిన్ననే వచ్చినా. గట్లనా? ఎట్లున్నదే మన తెలంగాణ? గట్లనే అగ్గి లెక్క మండుతున్నదే. వారిని ఈసారి మన తెలంగాణ వస్తుందంటవానే? ఈసారి రాకపోతే ఎన్నో రాదిగా. అంతేనా? అవు మళ్ళా కలిసి ఉంటే కలదు సుఖం. ఏందే గట్ల మూసుకున్నావు? మరి ఏం చేయమంటవే? ఆ అప్పారావు ఆ మాట ఈ మాట కలిపి వరుసలు కలిపి ఉత్తపుచ్చానికి కూరగాయలన్నీ దొబ్బుకోపోతే. అవునా? రాని ఈసారి నేను గడ్డతో. అవునా? కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము, అదృష్టము. ఏంటి బావగారు, ఎలాగున్నారు? బాగున్నారా? బాగానే ఉన్నాం. ఆ ముఖానికి కొట్టేటండి, స్వైన్ ఫ్లూ వచ్చిందా? ఆంధ్ర ఫ్లూ. ఏంటది? రోగం. అదేంటి బావగారు, 54 ఏళ్ళు పెట్టి మనం కలుసున్నాం, నాకు తెలియకుండా అది ఎట్టొద్దండి. 54 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారు. అయితే దీన్ని ఏమంటారో చెప్పు. సొరకాయ అను చెప్పే. ఆనిక్కాయ. కలవకపాయ. సరే తి
మరి ఇదేందో చెప్పు. గోంగూర. నువ్వు చెప్పే. పుంటికూర. కలిసినామంట కలిసినాం. సరే దీన్ని ఏమంటారు చెప్పు. బంగాళాదుంప. నువ్వు చెప్పు. ఆలుగడ్డ. ఇది కూడా కలగపాయ. సరే నీకు తెలిసిన 4 ఊర్ల పేర్లు చెప్పు. గుంటూరు, బెజవాడ, పెద్దాపురం, చిలకలూరిపేట. నువ్వు చెప్పు. బైరాన్పల్లి, తుర్కపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల. అవి ఎక్కడ బావగారు? 54 ఏళ్ళ నుంచి కలిసినామంట కలిసినాం. సరే నీకు తెలిసిన 4 దేవుళ్ళ పేర్లు చెప్పు. తిరుపతి వెంకటేశ్వర స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, బెజవాడ దుర్గమ్మ, సింహాద్రి అప్పన్న. అప్పా యాదగిరి నరసన్న తెలియదండి. కొమరేలి మల్లన్న, ఏమినాడ రాజన్న, ఏడుపాయల దుర్గమ్మ. ఆమె ఎవరండి? ఊళ్ళలో కలవు, పేర్లలో కలవు, దేవుళ్ళలో కలవు. మరి ఏంట్లో కలిసినవారు నువ్వు నేను కలిసి ఉండాలి రా అనా. ఒక్కసారిగా కత్తెందుకో. కత్తెందుకు? వీళ్ళతో ఉంటే నిజంగా కోసేస్తారు. మీరు తీసేసుకోండి, మా దారి మేము పోతాం. అప్పా ఓరి అప్పా నకరాలు చేస్తే నరుకుతా బిడ్డ. అన్నా గీళ్ళని గిట్ల తరుణితేనే తెలంగాణ వస్తుంది. జై తెలంగాణ. జై తెలంగాణ. యముండా. యమధర్మరాజుల వారికి ప్రణామం. అరే బ్రదర్, మీరు ఇక్కడికి? మీరైనా నేనైనా వీరైనా మరెవరైనా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు ఇక్కడికి రావాల్సిందేనయ్యా. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం! నాయకులుగా పాలకులుగా ఎన్నో వేల మంది విద్యార్థుల మరణాలకు, ఎంతో మంది సామాన్యుల అర్ధాంతరపు చావులకు కారకులయ్యారు. అటు చూడండి, మీ తప్పులకు ఎలాంటి పసివాళ్లు బలవుతున్నారు. చిత్రగుప్త ప్రభు, వీళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి? అదే నాకు తట్టడం లేదు ప్రభు. తరతరాలుగా దగా పడ్డా ఈ తెలంగాణ బిడ్డలను అడుగుదాం ప్రభు. చెప్పండి పిల్లలు, వీళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి? ఏ తెలంగాణను అవమానపరిచారో, దోపిడీ చేశారో ఆ తెలంగాణకు క్షమాపణలుగా తెలంగాణ అమరులకు అంజలి ఘటించాలి. అంజలి ఘటించడమేమిటయ్యా? ఆ అమరుల అఖండ స్తూప నిర్మాణాన్ని వీళ్లతోనే చేయిద్దాం. యమలోకంలో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూప నిర్మాణానికి శ్రమ చేయడమే వీళ్ళకి తగిన శిక్ష. అదే అమరులందరికీ ఘనమైన నివాళి. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పొరులో నేలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పొరులో నేలరాలిన తారలు. పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరుల బదులెక్కిపోయిన యుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పొరులో నేలరాలిన తారలు. జైలు గోడత చెలిమి చేసినోళ్ళు, జంగులో జెండాను మూసినోళ్ళు. జైలు గోడత చెలిమి చేసినోళ్ళు, జంగులో జెండాను మూసినోళ్ళు. తరగతి గదులల్లా పెరిగినోళ్ళు, పోరులో మొరవడి మార్చినోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వేరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. సాధిస్తాం.
తాగినోళ్ళు మంట నొంటి కలుముకున్న వాళ్ళు నూరుగు మీసాల పోరగాళ్ళు ఏనుగు కుంభాన్ని కొట్టినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. దండిగానే దండు గట్టినోళ్ళు దండయాత్రల ముందు నడిసినోళ్ళు దండిగానే దండు గట్టినోళ్ళు దండయాత్రల ముందు నడిసినోళ్ళు గన్నుకైనా వెన్ను చూపనోళ్ళు పెన్నుతో పెన్నంటి సాగేటోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఈ స్మారక స్తూప నిర్మాణానికి వాళ్ల చెమటోడ్చి వాళ్ల తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. తెలంగాణ బిడ్డలారా, పదండి తెలంగాణకు బయలుదేరుదాం. ప్రభు, మీరు అచ్చటికి వెళ్ళినచో మరి యమలోకాన్ని ఎవరు చూడగలరు? నేను భూలోకం నుండి తిరిగి వచ్చున్నంత వరకు ఈ యమలోకము బాధ్యత మీరే వహించవాలి. చిత్తం ప్రభు. బాబు శ్రీకాంత్, ఆల్ ది బెస్ట్. జై తెలంగాణ. గజ్జల మోతో అన్నల్లారా ఓ సెల్లెల్లార గవ్వల మోతో అన్నల్లారా ఓ సెల్లెల్లార తగా పడ్డ తెలంగాణ దప్పుల మోతో అన్నల్లారా ఓ సెల్లెల్లార మువ్వల మోతో అన్నల్లారా ఓ సెల్లెల్లార గుండెలన్నీ దండుగట్టి దరివేసి రదినపూనె తెలంగాణ పట్టాభిసే కాని చల్ అరే గల్లు గల్లు అరే గల్లు గల్లు చల్ గల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ సెల్లెల్లార గవ్వల మోతో అన్నల్లారా ఓ సెల్లెల్లార సైతుల హారతి కాళ్ళక జలగమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి తెలంగాణ
గజ్జాలు రెండు గజ్జలు గజ్జాలు రెండు అరే సుక్క పొద్దు ఒడిసి రాంగా సూర్యుడు ఎదురుంగరాగా అరే పట్టు పట్టు ఉడుం పట్టు మరి కాచబోసి కోసి పెట్ట అరే పట 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 పండ్లు వరకు రాజన్న ఓ రాజన్న తెలంగాణ రాకపోతే ఒట్టు రాజన్న ఓ రాజన అరే రాజనవో రాజనవో కరీంనగర్ రాజనమా నిజామాబాద్ రాజనమా వరంగల్లు రాజనమా సిద్దిపేట రాజనా పుడిత ఒకటి సత్తరెండు పుడిత ఒకటి సత్తరెండు రాజనవో రాజన ఎత్తుకో తెలంగాణ జెండ రాజనవో రాజనా కేంద్ర పాలిత ప్రాంతం హైదరాబాదు చెయ్యమని గండ మీద వచ్చినట్టుగా బరైపోతున్నారు హైదరాబాదు నగరానికి జిలేలమ్మ జిట్ట మీ అయ్య సొమ్ము తెచ్చినార జిలేలమ్మ జిట్ట పరుగు పరుగునొచ్చినారు పట్నమూలదొచ్చినారు వలసొచ్చినదే మరిసి వతందారులయ్యినారు పర్యజనిగలోలే బట్రి జిలేలమ్మ జిట్ట మా బతుకాగం జయ్య బట్రి జిలేలమ్మ జిట్ట ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా వీర తెలంగాణమా భలే వీర తెలంగాణమా వీర తెలంగాణమా భలే వీర తెలంగాణమా భలే 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 వీర తెలంగాణమా భలే వీర తెలంగాణమా భలే వీర తెలంగాణమా భలే వీర తెలంగాణమా భలే 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 ఎంత అద్భుతముగా ఉన్నది తెలంగాణ పాట. అతనెవరు? అతను రసమయి బాలకిషన్. తెలంగాణ ఉద్యమం కోసం ధూమ్ధామ్ స్థాపించి తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమ సైనికుడయ్యాడు. భళారే భళ! ఇంతమంది మరణిస్తున్నా రోజు రోజుకి మీ ఉద్యమం ఉద్ధృతమవుతూనే ఉన్నదియా? ప్రజాగాయకుల గొంతులు వర్ధిల్లుగాక. పిల్లలు, మిమ్మల్ని సజీవుల్ని చేయలేను కాని మీలో ఉన్న చైతన్యానికి, త్యాగానికి చిరంజీవత్వం ప్రసాదిస్తాను. మీ చైతన్యాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకంలో ప్రవేశపెడతాను. ఇదే నేను మీకు చెయ్యగలిగినది. ప్రభు, మాకు చిరంజీవత్వం కన్నా మా మాతృభూమి స్వయం పరిపాలన ముఖ్యం. సమైక్యవాదుల నుండి విముక్తి పొందడం ముఖ్యం. అంతకంటే గొప్ప వరం ఇంకేముంటుంది యమధర్మరాజా? తథాస్తు. వినాశే బహో దోషః జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ దరిష్యామి ధ్రువో జీవిత సంగమః. పిల్లలు, ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా దోషయుక్తమైన పని. బ్రతికి ఉంటే ఎప్పటికైనా మేలు పొందవచ్చు. కాబట్టి జీవితం నిలుపుకుంటేనే ఎప్పటికైనా శ్రేయస్సు దొరుకుతుంది. అందుకే ఎవ్వరూ ప్రాణత్యాగం చెయ్యొద్దని
విద్యార్థులకు, యువకులకు, తెలంగాణ ప్రజలకు ఇదే నా విన్నపం. వీరులకు మరణం లేదు. ఓ శ్రీకాంతాచారి మళ్ళీ పుట్టిండు. ఓ యాదయ్య, కిష్టన్న, వేణుగోపాల్ రెడ్డి, ఇషాంత్, యాదిరెడ్డి, సుమన్, సాయి, సువర్ణ త్యాగాల బిడ్డలంతా మళ్ళీ పుట్టిండ్రు. ఇక తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ సాధిద్దాం.